ఆడు కూడా డబ్బులకి వచ్చింది కదా అనుకొని కార్డు ఆడి చేతిలో కనిపించింది. తీయ అన్నదానికి వాడు కార్డు ఎక్స్చేంజ్ చేసేసిండు. నాది ఆడికి ఇచ్చేసి తీసుకోపోయిండు. 3 సార్లు కొట్టేసిండు. బట్ మెసేజ్ వచ్చింది ఫోన్కు. మెసేజ్ వచ్చి కార్డు బ్యాంకులకు పోయేసరికంటే వాళ్ళు ఆ బాబు కట్ అయిపోయింది, అది కంప్లీట్ పోలీస్ స్టేషన్ అని కంప్లీట్ ఇచ్చిన. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఎవరికైనా సరే డబ్బులు అవసరం ఉందంటే ఏటీఎం సెంటర్కి వెళ్తారండి. ఏటీఎం సెంటర్కి వెళ్ళిందంటే మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏటీఎం సెంటర్కి ఎవరు వెళ్ళినా కూడా చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో తెలియని ఒక రైతు కూడా ఆ ఏటీఎం దగ్గరికి వెళ్ళారండి డబ్బులు తీసుకోవడానికి. డబ్బులు తీసుకునేటప్పుడు అక్కడ వెనుక ఉన్నటువంటి ఒక కేటుగాడు అనొచ్చు, ఆయనని మొత్తం ఆయన మాటలతో మభ్యపెట్టి కూడా ఆయన దగ్గర నుంచి 30,000 కాజేశాడు. ఇది మొత్తం కూడా ప్రస్తుతం ఎక్కడైనా సరే ఎవరైనా సరే అలర్ట్గా ఉండాలనే ఒక మెసేజ్కి ఇది సంకేతం. కాబట్టి ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉండండి. మనతో పాటు మాట్లాడడానికి రైతు కూడా ఉన్నారు. ఆ రోజు ఆయన ఏదైతే గత 4 రోజుల క్రితం మోపాల్ మండలం నుంచి పురుగు మందులు కొనడానికి నిజామాబాద్ వచ్చాడు. నిజామాబాద్ వచ్చి అక్కడ పురుగు మందులు తీసుకున్నాడు పొలానికి పిచికారి చేయడానికి. అది తీసుకున్న తర్వాత దానికి డబ్బులు అవసరం ఉందని చెప్పి ఏటీఎంకి వెళ్ళాడు. ఏటీఎం దగ్గరికి వెళ్తే అక్కడ ఘరానా మోసం జరిగిందని చెప్పొచ్చు. ఆయన తీసుకున్న ఏదైతే డబ్బులు మొదటగా 5,000 అవసరం ఉందని చెప్పి 5,000 తీసుకున్నాడు. అనంతరం కూడా మళ్ళీ డబ్బులు అవసరం ఉందని చెప్పేసి మళ్ళీ ఏటీఎంలో కార్డును పెట్టి ఆ తర్వాత కూడా అది అందులో ఇరుక్కపోయిన సంఘటన. ఇరుక్కపోయిందని చెప్పి వెనుకకున్న వాళ్ళ సపోర్ట్ తీసుకుందామని చెప్తే అక్కడ ఉన్న కేటుగాడు ఆయనని నిండా దోచినటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడదాం ఒకసారి ఏం జరిగింది అనే డీటెయిల్స్ కూడా మనకంటే ఎక్కువ ఆయన క్లియర్గా చెప్పాడు. మరిన్ని విషయాలు కూడా అడుగుదాం. కాక చెప్పండి అసలు ఏంది అసలు. నమస్తే అండి, ఏం జరిగింది ఆ రోజు? ఏటీఎం దగ్గరకు వచ్చినావు, మొత్తానికి ఏటీఎం దగ్గర ఆ డబ్బులు కూడా 5,000 తీసుకున్నావు. అనంతరం కూడా మళ్ళీ 30,000 కూడా ఆయన ట్రాన్సాక్షన్ చేసి ఆ కార్డు మార్చేసి 30,000 తీసుకున్నాడు అని చెప్పేసి కూడా మొత్తం ఇదంతా కూడా హాట్గా టాపిక్గా మారింది. మరి ఏం జరిగింది? ఫస్ట్ నేను 5,000 డ్రా చేసుకున్నాను. ఆ డబ్బులు కార్డు అందులో ఇరుక్కపోయింది. నేను డబ్బులు జేబులో పెట్టుకున్నా. నా పక్క పొన్న వచ్చి నా పాస్వర్డ్ అంతా గమనించిండు. ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఉన్నది. నేను అప్పుడు అవన్నీ గమనించలే. పక్క పొన్న వాడు కూడా ఇట్లా కార్డు పట్టుకుని వచ్చిండు. డబ్బులు తీసుకుంటాడేమో అనుకున్నా. కార్డు వెళ్తలేదు బాబుకి, కార్డు తీయు అని అన్న. కార్డు తీయ అన్న దానికి వాడు కార్డు చేంజ్ చేసి నా కార్డు వాడు దొబ్బకపోయిండు. నా కార్డు ఆడి కార్డు నాకు ఇచ్చిండు, వాడి కార్డు నా కార్డు ఆడ తీసుకపోయిండు. అంటే ఆయన దగ్గర కూడా ఇట్లాంటి కార్డు ఇట్లాంటి సేమ్ టు సేమ్ కార్డు ఉంటుంటే నేను పేరు చూసుకోలేదు. మోసం జరిగింది. అంటే మొదట 5,000 తీసుకున్నావు. 5,000 తీసుకుని మళ్ళీ ఇంకోసారి పెడితే అది అక్కడే స్ట్రక్ అయిపోయింది. 5,000 తీసుకున్న టైంలో కార్డు వెళ్తలేదు. 5,000 డబ్బులు తీసుకున్నాను, జేబులో పెట్టుకున్నాను. ఆ కార్డు వెళ్తలేదు బాబు అని నా పక్క పన్న వచ్చినట్టు నన్ను అంతా ఫాలో అయ్యిండు. కాకపోతే నేను గమనించలేదు. ఆడు కూడా డబ్బులకి వచ్చింది కదా అనుకొని కార్డు ఆడి చేతిలో కనిపించింది. బాబుగా కార్డు తీయని అన్న. తీయ అన్నదానికి వాడు కార్డు ఎక్స్చేంజ్ చేసేసి నాది ఆడికి ఇచ్చేసి తీసుకోపోయిండు. ఆడ తర్వాత పక్క ఏటీఎం లో తీసుకున్నాడు. ఎంత డ్రా చేసిండు? 3 సార్లు కొట్టేసిండు. 30,000. నీకు ఎట్లా తెలిసింది మరి ఆయన కొట్టేసింది? బట్ మెసేజ్ వచ్చింది ఫోన్ కు. మెసేజ్ వచ్చి కార్డు బ్యాంకులకు పోయేసరికంటే వాళ్ళు ఆ బాబు కట్ అయిపోయింది, అది కంప్లీట్ పోలీస్ స్టేషన్ అని కంప్లీట్ ఇచ్చిన. FIR కూడా చేసుకున్నారు. వాళ్ళు కూడా కానిస్టేబుల్ వచ్చిండు. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఉన్నది. వాడిని చూసుకున్నారు. మేనేజర్ సాహసంతో సీసీ కెమెరా పోలీసు కానిస్టేబుల్ రవి అతను కూడా వీడియో రికార్డింగ్ చేసుకున్నాడు. పట్టుకుంటా ఆడు ఎక్కడ సాయంత్రం వరకు దొరికే వాడు తెచ్చా అని చెప్పిండు. వాడి కార్డు శివరాజు వాడు నా కార్డు ఆడేసుకపోయిండు. వాడి కార్డు ఈ కార్డు అంటే నీకు మెసేజ్ వచ్చిందని ఇమ్మీడియట్ గా నువ్వు పోలీస్ స్టేషన్ బ్యాంకు SBI మెయిన్ బ్రాంచ్ గేట్ దాటక ముందే మెసేజ్ వచ్చేసింది. పైసలు డ్రా చేయగానే వాడు చూడలేను. ఏటీఎం లో పోయి చూసినా డైరెక్ట్ బ్యాంక్ లకు పోయినా కదా. ఏటీఎం లో వాడు ఈ ఏటీఎం కాకుండా ఇంకో ఏటీఎం లో పోయినా ఇంట్లో లేడు వాడు. నేను డ్రా చేసిన లేడు. వాడు ఎటు పోయినా నా కార్డు ఎత్తుకొని తెలివి చూపించిండు. మొత్తం నా కార్డు ఎత్తుకపోయిండు కదా. నేను బ్యాంక్ లోకి పోయేసరికి నాకు టకా టకా మెసేజ్లు వస్తున్నాయి. ఏంది రాబోయే నేను డబ్బులు ఎదిగలేదు, ఇంత 10,000 3 సార్లు కట్ అయిపోతున్నాయి. నా బ్యాంక్ లోకి వచ్చేసరికి బాబు తీసుకున్నావు కదా ఇప్పుడైనా రిపోర్ట్ ఇచ్చారు ఆల్రెడీ స్టేట్మెంట్. ఇదేంది తీసేంది ఎటు పోతున్నాయి డబ్బులు అనబట్టే. అప్పుడు ఆ కార్డు చూసారు మోసం జరిగింది. మనం చూడొచ్చు ఎంత తెలివిగా అంటే సేమ్ ఏటీఎం లో 5,000 డ్రా చేశాడు పెద్ద మనిషి. 5,000 డ్రా చేశాడు అని చెప్పేసి అక్కడ స్ట్రక్ అయిపోయింది. ఈ కార్డు అండి, ఇది స్ట్రక్ అయిపోయింది. ఈ కార్డు స్ట్రక్ అయిందని చెప్పేసి వెనకాల ఉన్న అతనికి తీయమని చెప్పాడు. ఆయన తీసే క్రమంలో కూడా కార్డు మార్చి అతని కార్డు ఇతనికి ఇచ్చాడు. మరి ఈయననేమో ఇదే కార్డు అనుకుని నమ్మి వెళ్ళిపోయిన ఘటన. మరి 5 నిమిషాల వ్యవధిలోనే ఏటీఎం మార్చాడు. అక్కడ నుంచి వేరే ఏటీఎంకి వెళ్ళి అక్కడ డబ్బులు డ్రా చేసుకున్నాడు. మరి సేమ్ ఏటీఎంలో కనుక ఒకవేళ ఆయన తీసుంటే అనుమానం వస్తుందని
అలర్ట్ అయ్యింది, పక్కన ఉన్నటువంటి ఏటీఎం వద్దకు వెళ్ళి తీసినట్టు చెప్తున్నాడు. మరి ఈయన ఇమ్మీడియట్గా ఆయనకు మెసేజ్లు వచ్చినాయి, మెసేజ్లు అక్కనే అవాక్కయ్యాడు. ఏంది ఇంత, నేను నా చేతిలో కార్డు ఉన్నప్పుడు డబ్బులు బయట నుంచి ఎలా వెళ్ళిపోయాయి, నా అకౌంట్ ఎందుకు ఖాళీ అవుతుందని సందేహం వచ్చి చూసి బ్యాంక్ కంప్లైంట్ చేశాడు, మళ్ళీ పోలీస్ కంప్లైంట్ చేశాడు. మరి పోలీసులు ఏమంటున్నారు కాక? పోలీస్ ఎంక్వైరీ చేస్తున్నారు, దొరకబడతామని చెప్తున్నారు, కలిస్తున్నారు, అలా రికార్డింగ్ తీసుకున్నారు. బ్యాంక్ మేనేజర్తో వచ్చి సీసీ కెమెరా అప్లోడ్ చేసుకున్నాడు, ఆయన ఫోన్లో కూడా రికార్డింగ్ చేసుకున్నాడు. పడతాడు, దొరుకుతాడు, ఇక్కడ లోకల్ వాడని చెప్తున్నారు. మరి ఎట్లా ఉంది మరి? ఇంకోసారి నీకు ఇట్లాంటి మోసం అయితే జరిగింది, మీకు ఎట్లా ఏం చెప్తారు అసలు? మీరు ఎలాంటి వాళ్ళు కొంచెం ఆడ ఏటీఎం లా సెక్యూరిటీ ఉంచితే బాగుంటుంది, ఎందుకంటే మోసపోరు కదా. ఒక సెక్యూరిటీ లేకనే అది అట్లా అయింది. సెక్యూరిటీ ఉంటే అట్లా కాదు కదా, పెద్ద మెయిన్ బ్రాంచ్ అది, ఎస్బీఐ సెంటర్, నిజామాబాద్ జిల్లా మెయిన్ బ్రాంచ్ అది, మామూలుగా ప్రైవేట్ బ్రాంచ్ కాదు, ఏదో లోకల్ బ్రాంచ్ కాదు అని నమ్మకంతో పోయినాం, గవర్నమెంట్ బ్రాంచ్ అని. ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా సహకారం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు పోయినదాన్ని రైట్ మనం చూడొచ్చు. ఒకటే అండి, ప్రతి తెలియని వారు ఏటీఎంకి వెళ్తారు, తెలిసిన వాళ్ళు వెళ్తారు, తెలిసిన వారు అలర్ట్ అవుతారు. మనం నిన్న సిసిఎస్ సంబంధించినప్పుడు ఏసీపీని కూడా మాట్లాడాము. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్ చేశారు. ఆ ఇన్స్ట్రక్షన్ చెప్పుకుందాం. కానీ ఎవరైతే ఏటీఎం వద్దకు వెళ్తారో ఏటీఎం వద్దకు వెళ్ళినప్పుడు మాత్రం అలర్ట్గా ఉండండి, బీ కేర్ఫుల్గా ఉండండి. పాస్వర్డ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి చెప్పొద్దు అని చెప్తున్నారు. పాస్వర్డ్ మనం ఎంటర్ చేసే ముందు ఒక చేయి అడ్డం పెట్టుకొని చెప్పాలి అని చెప్పి. అయితే ఇదంతా ఒక పక్కకైతే, మరో పక్క చూస్తున్నట్టయితే ఏదైతే మనం ఏటీఎం సెంటర్కి వెళ్తామో ఏటీఎం సెంటర్ దగ్గర ఖచ్చితంగా ఒక సెక్యూరిటీ ఉండాలండి. ఇప్పుడు చాలా దొంగతనాలు చూస్తూ ఉన్నాం మనము. గత 2 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో జరిగింది, అక్కడ కాకుండా వర్ణిలో జరిగింది. ఇక్కడ ఒకటని కాదు, చాలా సంఘటనలు జరుగుతున్నాయి. మరి ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు అసలు ఎందుకు అలర్ట్ ఎందుకు కావట్లేదు? మరి సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేయాలి? మరి ఇదంతా కూడా ఒక క్వశ్చన్ మార్క్ అండి. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి. మరి మనకు సంబంధించినటువంటి ఏటీఎం కావచ్చు, ఏదైనా బ్యాంకు సంబంధించినటువంటి లావాదేవీలు జరుగుతాయి కాబట్టి ఇవి కూడా ఇతర వ్యక్తులకు, అంటే పరిచయం లేని వ్యక్తులకు చెప్పొద్దని చెప్పి కూడా సూచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అలర్ట్గా ఉండాలి. ఇలాంటి ఘటన కూడా జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఒక రైతు, ఆయన ఎంతో అవస్థ ఉంది కాబట్టి ఏటీఎంకి వెళ్ళాడు. ఏటీఎంలో కూడా ఇట్లాంటి మోసం జరుగుతుందని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్లాంటి ఘటన జరిగింది. మరి పోలీసులకు కంప్లైంట్ చేశారు. మొదటగా పోలీసులు కూడా ఇంత సీరియస్గా తీసుకోలేదు. అనంతరం కూడా జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకొని పోలీసులు కంప్లైంట్ రైజ్ చేశారు. పోలీసులకు సంబంధించినటువంటి పత్రం ఇక్కడ వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నట్టుగా కూడా మనకు చూపిస్తా ఉన్నారు దీనికి సంబంధించినటువంటి బాధితుడు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలందరూ అలర్ట్ ఉండాలి. దీనికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, పోలీసు వాళ్ళు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి బ్యాంక్ ఎంప్లాయీస్ ఏదైతే అధికారులు కావచ్చు, ఖచ్చితంగా ఏటీఎం దగ్గర సెక్యూరిటీ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే చాలా మంది కూడా తెలియని వాళ్ళు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ఏదైనా ఒక జరిగినప్పుడు అక్కడ సెక్యూరిటీ ఉంటే బాగుంటుంది. దాంతోపాటు కూడా దొంగతనాలు జరగకుండా కూడా కేవలం కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ కెమెరాలు కూడా ఏం మాత్రం దాంతో ఉపయోగం లేకుండా పోయింది. ఎవరైతే వాళ్ళు వస్తారో అలర్ట్గా ఉంటారు, వాళ్ళందరూ కూడా పెద్ద ముఠా ఉంటుంది, లేదా ఇలాంటి సంబంధించిన వాళ్ళు సింగిల్గా ఉండొచ్చు. ఎవరైనా సరే మోసాలకు పాల్పడేవారు కూడా సీసీ కెమెరాలను ముందుగానే ఏదో ఒక రకంగా పనిచేయకుండా చేసి కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి. మరి ఏదేమైనా అలర్ట్గా ఉండాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.